ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు తన భారత్ పర్యటన థర్డ్ టైం ఈయన క్యాన్సిల్ చేసుకున్నారు. అంటే ఏప్రిల్లో రావాల్సి ఉండింది, పహల్గామ్ దాడులు జరిగాయి. తరువాత సెప్టెంబర్లో దీన్ని రీషెడ్యూల్ చేశారు. కానీ అతని ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అలాగే దేశ పరిస్థితి, సో ఇది చూసుకొని సెప్టెంబర్లో కూడా అతను రాలేదు. ఇప్పుడు విచిత్రం ఏంటంటే నవంబర్ లేకపోతే డిసెంబర్. సో ఇప్పుడు డిసెంబర్ అనేది క్రిటికల్ అండి. ఎందుకు అంటే పుతిన్ గారి భారత్ పర్యటన. సో సీన్ ఏమిటి అంటే మోదీ గారు, వ్లాదిమిర్ పుతిన్ అలాగే బెంజమిన్ నెతన్యాహు ఒకే వేదికపై ఉంటారు. వీళ్ళు కొన్ని కీలకమైన విషయాల గురించి మాట్లాడతారు అని చెప్పి యావత్ ప్రపంచం అనుకుంది. ఇవాళ వెస్టర్న్ మీడియా పండుగ చేసుకుంటున్నారు. ఎందుకు? సడన్గా అంటే వీళ్ళు ముగ్గురు ఎట్టి పరిస్థితిలో కలవకూడదు. అలాంటిది నెతన్యాహు నేను రావడము లేదు అని అనడముతో భారత్లో సెక్యూరిటీ ప్రాబ్లం. మీకు మొన్న రెడ్ ఫోర్ట్ దాడులు జరిగాయి. అలాగే మీకు భారత్లో ఉండే తీవ్రవాదులు ఢిల్లీ ఫరీదాబాద్ వద్ద చాలా యాక్టివ్గా ఉన్నారు. ఈ టైంలో బెంజమిన్ నెతన్యాహు భారత్ రావడము ఆయనకి సేఫ్ కాదు. అంటే మనం నవ్వుకోవాలండి. మీ అమెరికా ఎంతవరకు సేఫ్? ఇప్పుడు గ్యాస్ స్టేషన్లో గ్యాసోలిన్ ఫిల్ చేస్తున్న ఒక భారతీయుడు, ఇతన్ని పాయింట్ బ్లాంక్లో ఒక వ్యక్తి వచ్చి కాల్చి చంపేసి వెళ్ళిపోతున్నాడు. ఒక మోటెల్ మేనేజర్ అతను హలో ఎలా ఉన్నావు అని ఇంకొక వ్యక్తిని అడిగితే ఆర్ యూ ఓకే అని అడిగితే తుపాకీ తీసి ఇతన్ని కాల్చి చంపేశాడు. ఇదేంటి అక్టోబర్లో. ఇక శశికళ నారా అలాగే వాళ్ళ కుమారుడు, మీకు వీళ్ళకి ఏమైందండి అంటే అమెరికా ఎంత సేఫ్గా ఉంది, గన్ కల్చర్ ఉంది కదా. సో తుపాకీ తీసుకుంటే మీరు ఎవరినైనా ఎప్పుడైనా కాల్చి చంపేసేయవచ్చు. ఒక వ్యక్తి కత్తి పట్టుకొని ఒక మ్యూజిక్ హాల్లోకి వచ్చి చిన్నారులు, చిన్న పిల్లలు 5 ఏళ్ళు 6 ఏళ్ళు ఉన్నవాళ్ళు విచక్షణారహితంగా వాళ్ళని పొడిచాడు. ఎక్కడ? యూకేలో. వీళ్ళందరూ మన సేఫ్టీ గురించి మాట్లాడుతున్నారు. అమెరికాలో నివసించే భారతీయులు ఎంత సేఫ్గా ఉన్నారో ఒక్కసారి మీరు డేటా చూసారు అనుకోండి, మీకు అర్థమవుతుంది. ఒక పోలీసు వాడు తన కారులో ఒక విద్యార్థి ఆమెను గుద్దేసి ఆర్డినరీ పీస్ అనేసి వెళ్ళిపోయాడు. సో వీళ్ళు మన దేశంలో సేఫ్టీ లేదు కాబట్టే బెంజమిన్ నెతన్యాహు గారు రాలేదు. ఇలాంటి ప్రచారం అంటే వీళ్ళు కలవకూడదు అనేదే వాళ్ళ ఆలోచన అండి. మోదీ, పుతిన్, నెతన్యాహు వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కలవకూడదు, వీళ్ళ మీటింగ్ జరగకూడదు. దీనికి సంబంధించి అమెరికా ఇంటెలిజెన్స్ ఏదో వీళ్ళు చాలా ప్రపంచ స్థాయిలో వీళ్ళు ఇస్తున్న ఇన్పుట్స్ మీదే మీకు లోకమంతా కూడా ఆధారపడి ఉంది అన్నట్టుగా ఇండియా ఈజ్ నాట్ ఏ సేఫ్ కంట్రీ అని ఇజ్రాయెల్ వాళ్లకు వీళ్ళు అడ్వైజరీ ఇచ్చినట్టు. మీ అమెరికా ఎంత సేఫో ఒక్కసారి మీరు చెక్ చేసుకోండి. సో ఇప్పుడు వ్యవహారం అంతా ఏమిటి అంటే హమాస్ అండి. నిన్న కూడా మాట్లాడాను. హమాస్ తరహా బంకర్లు మీకు ఢిల్లీ ఫరీదాబాద్ వద్ద మదరసాస్ మసీదులకు అడుగున, సో ఒక పెద్ద పేలుడు చేయడము, పారిపోయి మదరసాలోకి వచ్చి అడుగున దాక్కోవడం, ఇంత డీప్గా మీకు అక్కడ ఒక బంకర్ ఉన్నట్టుగా ఎవరికీ కూడా తెలియదు. కాబట్టి ఇది ఒక సేఫ్ హెవెన్ వీళ్ళకి, అంతే కదండి. అదే కదా ఆలోచన. మీరు ఎన్ని పేలుళ్ళైనా చెయ్యండి, ఫైనల్గా బంకర్లోకి టనల్లోకి వచ్చి దాక్కోండి, ఎవరు కనిపెట్టలేరు కదా. సో ఇది హమాస్ వాళ్ళు మీకు గాజా వద్ద చెయ్యగలిగారు. అదే పద్ధతే ఇక్కడ భారత్లో కూడా జరగాలి అని అనుకున్నారు. కానీ వస్తున్న షాకింగ్ వార్తలు 8,000 మంది, చూసుకోండి ఫ్రెండ్స్, 8,000 మంది హమాస్ తీవ్రవాదులు పాకిస్తాన్ యొక్క స్పెషల్ ఫోర్సెస్ హెడ్ క్వార్టర్స్ ఇక్కడ వీళ్ళు రిపోర్ట్ చేయడము, ఆయుధాలు సంపాదించడము, ట్రైనింగ్ తీసుకోవడం, అంటే గాజా విడిచిపెట్టి వీళ్ళు ఇప్పుడు పాకిస్తాన్లోకి వచ్చేసారు. ఆటోమేటిక్గా అక్కడ నుంచి భారత్లోకి రావడము అనేది వీళ్ళకు అన్ని రకాల అవకాశాలు ఉన్నట్టే. అమిత్ షా గారు ఇదే కదండి అంటున్నారు. మనం ఎవరిని సందేహించాలి? 20 కోట్ల మంది ఇక్కడ ఉన్నప్పుడు ఎవరు ఇందులో తీవ్రవాది, ఎవరు ప్రభుత్వ ఉద్యోగి, ఎలాగా చాలా కష్టంగా ఉంది. సో అలాగే మనం వీళ్ళకి అలవాటు చేసాం.
ఇవాళ మనము ఒక పెద్ద లెవెల్లో యుద్ధం చేస్తున్నామండి. ఆ రోజుల్లో ఓటు బ్యాంకు కోసరము, లేకపోతే ఫరీదాబాదులో 300 మసీదులు ఏంటండి? ఒట్టి మసీదులైనా ప్రార్థనా స్థలాలైనా కాదు, మదరసాస్ ఉన్నాయి. ఆ మదరసాస్ అడుగున మీకు బంకర్లు ఉన్నాయి. అలా అలో చేసేసారు. మీరు చేసుకోండిరా, మీకు ఏం చెయ్యాలో చేసుకోండి, మేము అలా చూస్తూ ఉంటాము, ఆ ఓటింగ్ టైంలో మాత్రం వచ్చి మాకు ఓట్లు వేసేయండి, ఇది చాలు అని మనం పూర్తి స్థాయిలో, అంటే గత 30 ఏళ్ల నుంచి కూడా ఈ పని చేయడంతో ఇవాళ దేశమే ప్రమాదంలో పడింది. లక్కీగా ఏంటి, ఎన్ఐఏ వాళ్ళు ఎన్నో సందర్భాల్లో ఎన్నో ఈవెంట్స్ని ఆపగలిగారు. ఇప్పుడు వీళ్ళు మాట్లాడుతుందల్లా బావల్పూర్ అలాగే పీర్ పంగాల్ అనబడే మీకు మౌంటైన్ రేంజ్. ఇక్కడే మీకు హమాస్ తీవ్రవాదులు ప్రస్తుతం ట్రైనింగ్ తీసుకొని భారత్లోకి వస్తున్నారు. సో ఈ రోజు కూడా మీరు చూసారనుకోండి, హమాస్ని మనము ఒక పొలిటికల్ పార్టీగానే చూసాం, తీవ్రవాద సంస్థగా వాళ్ళపై మనం బ్యాన్ విధించలేదు. ఇది నేను 6 నెలల క్రితం కూడా ఒక వీడియోలో మాట్లాడాను. ఇమీడియట్గా వీళ్ళపై మనం బ్యాన్ విధించాలి. ఎందుకు, రేపు వీళ్ళు ఇజ్రాయెల్ నుంచి భారత్ దాకా కూడా వస్తారు. అదే జరుగుతుందండి. 8,000 మంది ఏంటి మీకు హమాస్ యొక్క నాయకులు. ఇప్పుడు వీళ్ళు ఖతార్లో ఒక మీటింగ్ పెట్టుకున్నప్పుడు ఇజ్రాయెల్ వాళ్ళు ఏం చేశారండి, డైరెక్ట్గా వాళ్ళ మీద బాంబుల వర్షం కురిపించారు. సో ఇప్పుడు భయపడిన వాళ్ళు ఏం చేస్తున్నారు, నేరుగా పాకిస్తాన్లోకి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడే మీరు గమనించాలి, డొనాల్డ్ ట్రంప్ ఇదే పాకిస్తాన్ని వేసుకొని వేలాడుతున్నాడు. ద గ్రేట్ ఎయిర్ మార్షల్, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ హిమ్. ఏం చేస్తున్నాడు వీడు, అక్కడ హమాస్ తీవ్రవాదులను తీసుకువచ్చి వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నాడు, డబ్బు ఇస్తున్నాడు. డబ్బు ఎవడిస్తాడండి, అమెరికా వాడే ఇస్తాడు కదా, అమెరికా వాడే డబ్బు ఇస్తాడు. కానీ వీళ్ళ నాటకాలు చూడండి. డొనాల్డ్ ట్రంప్కి తెలియదా హమాస్ వాళ్ళు ఇక్కడికి వస్తున్నారని? ఇజ్రాయెల్ వాళ్ళకి అతను ఇన్పుట్స్ ఇవ్వచ్చు కదా. నాదన్యాహు వస్తున్నప్పుడు మాత్రము భారత్ సేఫ్ కాదని వాళ్ళ ఇంటెలిజెన్స్ బ్యూరో వాళ్ళు చెప్తున్నారు. కానీ ఎందువల్ల సేఫ్ కాదు, నువ్వు పెంచి పోషిస్తున్న హమాస్ వీళ్ళు భారత్ దాకా వచ్చారు. ఈ నిజాలను వెస్టర్న్ మీడియా ఎప్పుడూ మాట్లాడదు. అబ్బా ఇట్స్ ఎ గుడ్ న్యూస్, బెంజమిన్ నాదన్యాహు తప్పించుకున్నారు. ఎందుకు, ఈయన ఢిల్లీకి వస్తే అక్కడ ప్రమాదము, ఎవరైనా కూడా వీళ్ళ మీద దాడులు చెయ్యొచ్చు, ఇదే ప్రచారాన్ని వినిపిస్తున్నారు. మరి ఇక్కడ ఢిల్లీలో మోసాద్ లాంటి ఒక ఎలైట్ గ్రూప్ వాళ్ళు రా ఏజెంట్స్తో ఇక్కడ పనులు చేస్తున్నారు కదా. సో ఈ కూపీ లాగుతున్నారు కదా. ఎక్కడెక్కడ ఈ మూలాలు ఉన్నాయి, హమాస్ తీవ్రవాదుల వేట, ఒక్క తీవ్రవాదిని కూడా మేము విడిచిపెట్టాము అని చెప్పి మోసాద్ వాళ్ళు శపథము చేసి యావత్ ప్రపంచంలో వీళ్ళు ఎక్కడెక్కడ తిరుగుతారు. ఇప్పుడు ప్రాబ్లం వల్ల ఇండియా కాదండి, ఇజ్రాయెల్ నుంచి ఒక విమానము అక్కడి నుంచి బయలుదేరాలి అంటే అబుదాబి అలాగే సౌదీ అరేబియా మీకు మళ్ళీ యామెన్ లాంటి ఈ దేశాలను దాటాలి. సో అక్కడ మీకు బెంజమిన్ నాదన్యాహు విమానముపై ఎలాంటి దాడి అయినా జరగవచ్చు. ఆ విషయాలు మాట్లాడకుండా భారత్కు వస్తే, ఢిల్లీ వస్తే ఇక్కడ తీవ్రవాదులు ఈయన మీద దాడులు చెయ్యవచ్చు. అడిగితే 26/11లో ఎంతోమంది ఇజ్రాయెల్ డిప్లొమాట్స్ మరణించారు కదా, అదే పరిస్థితే వీళ్ళ ప్రధానమంత్రికి కూడా జరగవచ్చు. కాబట్టి ఇండియా ఈజ్ నాట్ ఏ సేఫ్ కంట్రీ, మీరు వెళ్ళకండి వాళ్ళు అన్నారు. ఈయన విన్నాడు కాబట్టి ట్రిప్ను క్యాన్సిల్ చేసుకున్నాడు అని చెప్పి ఒక భారీ ప్రచారము వీళ్ళు చేస్తున్నారు. మరి ఇప్పుడు భారత్లోకి వచ్చిన ఈ హమాస్ తీవ్రవాదులు, ఇప్పుడు మనం మాట్లాడుతున్న కెమికల్ వెపన్స్ చెప్తున్నాం చూసారా, ఇవంతా కూడా బంగ్లాదేశ్ నుంచి భారత్లోకి వచ్చినట్టుగా కొత్త వార్తలు. అలాంటప్పుడు హమాస్ వాళ్ళు ఇంత యాక్టివ్గా ఈ రీజన్లో తిరగడము, ఇప్పుడు మనము ఏం చెయ్యాలి? నేను చెప్తున్నాను కదండి, ఇట్లా కాదండి, ఈ కూరగాయల బేరము కాదండి, ఒకేసారి వేసేస్తేనే వీళ్ళ దేశాలు ఇక ఈ గ్లోబ్లో కనపడకుండా ఉంటాయి. అప్పుడే ఈ ప్రపంచము అనేది సురక్షితంగా ఉంటుంది. అది మనం చెయ్యాలి. చెయ్యకపోతే ఇలాంటివి కొనసాగుతూనే ఉంటాయి. ఇది నా అభిప్రాయం. మరి మీరు ఏం ఆలోచిస్తున్నారు? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.